పాయే మోసగాడి చేతుల దిక్కింది రాష్ట్రం మొదటి కన్నా తెలంగాణ రాష్ట్ర విద్యా పండుగకి ప్రతి విద్యార్థిలో ప్రతి విద్యార్థినిలో ఉన్న అంతర్గతంగా ఉన్న మేధస్సును తట్టి లేపి తెలంగాణ విద్యార్థిని విద్యార్థులు యావత్ తెలంగాణ విద్యా లోకం దేశానికే కాదు ప్రపంచానికే ఉదాహరణగా నిలవాలి అన్న ప్రజాపాలన ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారి సంకల్పాన్ని ఆశీర్వదించడానికి ముఖ్య అతిథిగా వేంచేశారు గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ గారు. ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, ప్రజాప్రతినిధులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పల్లెల్లో జిల్లాల్లో చిన్న గ్రామం నుంచి హైదరాబాద్ మహానగరం దాకా ఉన్న విద్యార్థిని విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు వేంచేసిన చదువుల పండగ ఇది. ఒక్కొక్క విద్యార్థిని ఒక్కొక్క విద్యార్థి ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారో చూసాం. మొన్న ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆవిష్కరణోత్సవంలో కూడా అనేక ప్రజా బహిరంగ సభలు జరుగుతూ ఉంటాయి. కానీ పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్రేషార్థాలు ఏమీ ఎరుగని పువ్వుల్లాంటి పిల్లలు నవ్వుతుంటే ఆ ప్రాంగణం అంతా ఒక కొత్త వెలుగు. అలాంటి ఆరోగ్యవంతమైన వాతావరణంలోకి సంస్కారంతో సౌజన్యంతో సహృదయంతో సామర్థ్యంతో పిల్లలు ఎదగాలని, ముఖ్యంగా యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఆరోగ్యవంతమైన ఆలోచనల్ని కలిగి ఉండాలి అంటే ఇటు గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, కళాశాలలు, విద్యాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఈరోజు ఇదే వేదికపై ఈగిల్ ఫోర్స్ చేత సీనియర్ ఐపీఎస్ అధికారి సందీప్ షాండిల గారు ఉన్నారు వేదిక పైన. పివి పద్మజ ఐపీఎస్ గారు మన చేత ప్రతిజ్ఞ చేయిస్తారు. అంతకంటే ముందు అన్న అక్క మెంటార్షిప్ మనకు తెలుసు. 5వ తరగతి చదివేటోళ్ళు 6వ తరగతిని 6 6 7 10th వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీని అన్న అని అక్క అని పిలుస్తారు. అదే పేరు పెట్టారు ముఖ్యమంత్రి గారు. అన్నలు అక్కలు ఏం చేయాలి? పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, టెక్నాలజీలో వాళ్ళు సొంతంగా శిక్షణ పొంది నేర్చుకొని ఆ కాన్ఫిడెన్స్తో చిన్నపిల్లలకు నేర్పేందుకు మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, అలాగే టీపీఎస్, ఇంకా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మనకు ప్రతి సందర్భంలో చెబుతూ ఉంటారు. మీరు చాలా సందర్భాల్లో విన్నారు. ఇప్పుడు ఒక అమెరికా లాంటి అగ్రరాజ్యంలో కూడా ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ లాంటి, డేటా సైన్స్ లాంటి చదువుకున్న పిల్లలకి ఉండే అవకాశాల కన్నా స్కిల్డ్ అంటే నైపుణ్యం చేత కొత్త రంగంలోకి మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, రోబోటిక్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, అలాగే ఇలాంటివన్నీ నేర్చుకున్న వాళ్ళకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. అది చెప్పడానికే ఈ అన్న అక్క అనే మెంటార్షిప్ ఈరోజు పెద్దలు ఆవిష్కరిస్తారు ఈ వేదిక నుంచి. మీ అందరికీ మరోమారు సవినంగా విజ్ఞప్తి చేస్తోంది ఈ వేదిక నుంచి విద్యాశాఖ, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, అలాగే వెనుకబడిన తరగతులు, మైనారిటీల విద్యా సంస్థలు, గురుకుల విద్యా సంస్థ ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు. వారందరికీ కూడా ఆచార్య దేవోభవ అంటూ చేతులెత్తి నమస్కరిస్తోంది ఈ వేదిక. మనం వందే మాతర గీతం, తర్వాత జాతీయ గీతం, తర్వాత మనదైన తెలంగాణ రాష్ట్ర గీతం సమయంలో క్రమశిక్షణతో నిశ్శబ్దంగా నిలబడి కార్యక్రమాన్ని మనం సభక్తికంగా నిర్వహించుకోబోతున్నాం. గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారు బీసీ విద్యార్థిని విద్యార్థుల కోసం చేపడుతున్న కార్యక్రమాల్ని స్టాల్స్ దగ్గర గమనిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం.
యాంటీ డ్రగ్ ఉందా మీ దగ్గర? అది రెడీగా ఉందా? ఒక్క నిమిషం ప్లే చేయండి. అది తర్వాత స్టేజ్ మీద ప్రెడ్జ్ మాత్రమే ఉంటుంది. త్వరగా. మారిపోతుంది జీవితం. హలో, ఈ వాల్యూమ్ గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు స్టాల్ సందర్శిస్తున్నారు. ఆ దృశ్యం చూపించమని పెద్దల ఆదేశం. లైవ్. ఏ దేశ భవిష్యత్ అయినా తరగతి గదిలోనే లిఖించబడుతుంది అన్నది అదిగో ముఖ్యమంత్రి గారికి మన మైనారిటీ గురుకుల విద్యా సంస్థల ఉన్నతాధికారి ఐఎఫ్ఎస్ షఫీవుల్లా గారు అందచేస్తున్న బహుమతిని చూసి మీరంతా ఆనందించారు. ఎక్కడా లేని విధంగా పాఠశాల తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్మితమవుతుంది అన్న నినాదాన్ని తెలంగాణ ప్రజా పాలనా ప్రభుత్వం తన విధానంగా మలుచుకుంది. అందుకే విద్యారంగంలో, క్రీడారంగంలో, శాస్త్ర సాంకేతిక రంగంలో మన పిల్లలు ముందుండాలి అన్న తపన ఈరోజు అన్న అక్క మెంటర్షిప్ ప్రోగ్రాం లాంచ్ జరుగుతుంది వేదిక పైన. డిగ్రీ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు, పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఒక రకంగా విద్యార్థి దశలోనే వాళ్ళు టీచర్స్గా మారటం అనేది ఒక గొప్ప అవకాశం. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ప్రేమతో ఒక అన్నగా, ఒక అక్కగా ఎవరు నిలబడుందంటే అక్కడ కూర్చోండి దయచేసి. మార్చ్ పాస్ట్ సోమేష్ గారు రెడీ ఉన్నారా? థ్యాంక్ యూ. ఎస్ సార్. బాలరాజు గారు. ఎస్. గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యేకంగా అమ్మాయిల కోసం ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ తెలంగాణ బ్రాంచ్, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషను మన దేశంలోనే రెండవది. అలాగే అమ్మాయిల కోసం అయితే నంబర్ 1 ఇన్ ది కంట్రీ. కొద్దిసేపట్లోనే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించబోతూ ఉన్నారు. మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆనందిస్తారు, ఎందుకంటే ఆటలంటే అందరికి ఇష్టమే. మొత్తం దునియాలో ఒక హాంకాంగ్లో ఉందంట ఫీఫా అకాడమీ, ఓన్లీ ఇన్ హాంకాంగ్, మళ్ళా హైదరాబాదే.
అది లాంచ్ చేస్తారు మన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు. ఆ ఆనందాన్ని మనం అప్పుడు చప్పట్లో వ్యక్తం చేద్దాం. గచ్చిబౌలి స్టేడియంలో గర్ల్స్కి వేరే, బాయ్స్కి వేరే ఫీఫా అకాడమీ, ఫస్ట్ ఇన్ ది కంట్రీ, సెకండ్ ఇన్ ద వరల్డ్. అలాగే అథ్లెటిక్స్ అకాడమీ గర్ల్స్కి వేరే, బాయ్స్కి వేరే. ఫుట్బాల్ అకాడమీ, ఫుట్బాల్ గురించి కూడా మరి నిన్ననే మనం విన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశంలో మెస్సీని రప్పించి విద్యార్థులకు ఒక ఉత్తేజం ఇచ్చేందుకు రెసిడెన్షియల్ స్కూల్స్లో, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి ఒక ఇన్స్పిరేషన్గా కార్యక్రమం నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. ఫుట్బాల్ అకాడమీ, హ్యాండ్బాల్ అకాడమీ, హాకీ అకాడమీ, అథ్లెటిక్స్ అకాడమీ, ఫీఫా తెలంగాణ టాలెంట్ అకాడమీ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఎక్స్క్లూజివ్లీ. దీంతోపాటు మెదక్ జిల్లా నర్సాపూర్లో, రంగారెడ్డి కొందుర్కులో, సంగారెడ్డిలో, నారాయణపేట నర్వాలో, ఉత్కూరులో, వనపర్తి ఆత్మకూరులో, కామారెడ్డి గాంధారిలో ప్రత్యేకమైన స్టేడియంస్ కూడా, వాలీబాల్ కోర్టు, కబడ్డీ కోర్టు, అలాగే సంగారెడ్డిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియాన్ని ఇంకా ఉన్నతీకరించడం, వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్ గ్రౌండ్, మినీ స్టేడియం ఇవన్నీ కూడా ఈరోజు మా తెలంగాణ తమ్ముళ్ళు చెల్లెళ్ళ కోసం ప్రజాపాలన ప్రభుత్వ అధినేత అంకితం చేయబోతున్నారు. ఆ శుభ సందర్భంలో మనమంతా మన ఆనందాన్ని వ్యక్తం చేసే సిద్ధంగా ఉన్నాం. మీరు తెర మీద చూడొచ్చు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు, స్పోర్ట్స్ అథారిటీ ఎండి సోని బాలాదేవి మేడం, అలాగే మన మంత్రి వాకిటి శ్రీహరి గారు గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ, ఇప్పుడు ఇందాకే మనం అనుకున్న కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న నూతన ఆవిష్కరణలు అదిగో మనం ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడికి వినిపిస్తాయనే తెలుసు మీకు. ఒక్కసారి చూడండి వేదిక పైన. పిల్లలకి ఆటలంటే, పాటలంటే, అలాగే చదువులంటే ప్రేమ కదా. ముఖ్యంగా ఆటలంటే ప్రేమ. మీ ప్రేమ మీ చప్పట్లలో వ్యక్తం కావాలి. విద్యార్థులందరూ జోర్సే और ప్యార్ సే. ఇంకా మీరు తెర మీద చూసి చప్పట్లు కొడితే చాలు అక్కడికి వినిపిస్తుంది. ఒకేసారి 8 అకాడమీలు రూపుదిద్దుకుంటున్న సందర్భం ఇది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఫుట్బాల్ ప్లేయర్. వారు ప్రజాప్రభుత్వ ఈ పాలనా బాధ్యతకు శ్రీకారం చుట్టకముందే సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడి విద్యార్థులతో ఫుట్బాల్ ఆడిన సందర్భం కూడా మనందరికీ గుర్తే ఉంటుంది. ఎక్కడైతే శరీరం పటిష్టంగా ఉంటుందో అక్కడ ఆలోచనలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. మనం శారీరకంగా దృఢంగా ఉండాలి, మానసికంగా ఉన్నతంగా ఆలోచించాలి, ఉన్నతంగా ఎదగాలి. సంస్కారంతో, సహృదయంతో, సౌజన్యంతో, సామర్థ్యానికి మెరుగుపట్టుకుంటూ మెరుగుపెట్టిన సామర్థ్యంతో దునియాకే ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. ఐసే మిలా కరో కే లోగ్ కరే ఆర్జు, ఐసే రహా కరో కే జమానా మిసాల్ దే. అలాంటి తెలంగాణ స్టూడెంట్స్, మైనార్టీ రెసిడెన్షియల్, ఎస్సీ రెసిడెన్షియల్, అలాగే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అన్ని విద్యా సంస్థల విద్యార్థులందరూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా విద్యార్థుల కోసం కదలి వచ్చిందా అన్నట్టు గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు, గౌరవ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులు, అలాగే బోధనా రంగంలో ఉన్న ఆచార్యులు అందరికీ ఈ పండగ స్వాగతం పలుకుతుంది. కొద్దిసేపట్లోనే మరి మీ అందరికీ ఆనందంగా తమ ఆత్మీయత పంచుకోవడానికి వేదికపైకి వెంచేస్తూ ఉన్నారు ఆనరబుల్ సీఎం గారు. కొద్దిసేపట్లో వాల్యూమ్ మెన్సమ్
పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లల్ని బాల్యంలో ఉత్తమ సంస్కారంతో మంచి బుద్ధితో వాళ్లను మనం సమర్థులుగా తయారు చేసినప్పుడు మన రాష్ట్రం దేశానికే కాదు ప్రపంచానికే ఒక ఎగ్జాంపులరీ స్టేట్గా ఉండాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం, సంకల్పం. గౌరవనీయులైన నగర పోలీస్ కమిషనర్ గారికి శుభాకాంక్ష పలుకుతుంది వేదిక. మీ అందరికీ తెలుసు, సీఎం గారు ప్రతి స్టేజ్ మీద చెప్తుంటారు, మాదక ద్రవ్యాలకి ఏ కొంచెం అవకాశం లేని ఒక మోడల్ స్టేట్, ఆదర్శ రాష్ట్రం కావాలి, మత్తు వదలాలి, దురాలోచనలు దుష్కృత్యాలు దూరం కావాలి, క్రీడా మైదానాలకు కదలాలి అని చెబుతూ ఉంటారు. అలా ఉపాధ్యాయునులు అంగన్వాడీ టీచర్స్ నుంచి ప్రారంభిస్తే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ దాకా అన్ని రంగాల ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. ఆచార్య దేవోభవ అంటూ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, మీ అందరికీ తెలుసు, అబ్రహాం లింకన్ సాక్షాత్తు తన కొడుకును స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు లేఖ రాశాడు టీచర్కి అడ్రస్ చేస్తూ, నా కొడుకును ఒక సమర్థ మానవ వనరుగా, ఒక యూస్ఫుల్ అండ్ ఎగ్జాంపులరీ హ్యూమన్ రిసోర్స్గా మార్చే బాధ్యత టీచర్ భుజాల మీద పెట్టారు. కాబట్టి ఈ సమాజంలో ఏ హోదా ఉన్నా, ఎంత ఉన్నత స్థానం ఉన్నా, మనకు తెలుసు, ఎవరు ఎంత ఎదిగినా అందరూ ఆ తల్లి దగ్గర పసిపిల్లల్లా ఒదిగిపోతారు. అమ్మ ఒడిలో ఒదిగే శిశువులాగా ఆచార్యుని సమక్షంలో ఎప్పుడు ఎంత చదువుకున్న వారైనా పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ చేసిన ఆ టీచర్ కనపడంగానే లేచి నిలబడి నమస్కరిస్తారు. అలాంటి ఉపాధ్యాయులు ఎందరో